నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా పోలీసులను నోటికొచ్చి మాటలు తిడతా ఉన్నారు ఒక్కొక్కడు. కొన్ని సందర్భాల్లో అయితే పొలిటీషియన్లు కూడా బూతులు తిడతా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లను. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడుంటాయో ఆలోచించుకోండి. ఎక్కువ తక్కువ చేసి ప్రతిరోజు కూడా మార్నింగ్ 6 o'clock నుంచి మళ్ళీ పొద్దుగాల 6 గంటల వరకు పోలీస్ ఆఫీసర్ డ్యూటీ ఉంటుంది. మరి భోజనం చేస్తాడా, మంచినీళ్ళు తాగుతాడా, ఆయనకు ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇట్లాంటి వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు. ఉన్న వాటిలో పరిసరాలను అర్థం చేసుకొని అక్కడికక్కడనే వాళ్ళు శారీరక అవసరాలు తీర్చుకుంటూ కూడా ఇల్లు వాకిలు పట్టకుండా పనులు చేస్తూ ఉంటారు. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ బయట గేటు దగ్గర ఉంటాడు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్. ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. కానీ మేము కూడా మనుషులమే, మాకు కూడా ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అన్ని విషయాలు ఉంటాయి. మరి మా యొక్క స్థితిని వీళ్ళు గమనించకుండా ఏదో ఒక నోటికొచ్చిన మాట మాట్లాడి అవమానపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు, తాపాలు ఉండవు. నువ్వు చట్టాన్ని అనుగుణంగా పనిచేస్తే నీకు ఒక మర్యాద ఉంటుంది. చట్ట ప్రకారం పోకపోతే మీకు రెస్పెక్ట్ ఉండదు. సింపుల్ విషయం ఇది. మీరు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ నేను